అయ్యో, ఆఫీస్ నుండి కాల్ వస్తుంది. ఇప్పుడేం చేద్దాం? సరే, అటెండ్ చేద్దాం. హలో సార్. హలో నిషా, ఎస్ సార్. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లోనే కదా ఉన్నారు? యా, అవును సార్. ఓకే అండి, వర్క్ అంతా బాగానే జరుగుతుందా? బాగానే చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఆన్లైన్లోనే ఉన్నారా? యా సార్, ఆన్లైన్లోనే ఉన్నాను. అలాగా, జూమ్ కాల్ మీటింగ్లో రండి. ఎప్పుడు సార్? ఇదేం ప్రశ్న అండి, వెంటనే రండి. ఓకే సార్, ఇప్పుడే వస్తాను. అయ్యో, ఇప్పుడేం చేద్దాం? ఈరోజు ఎలాంటి వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు. మ్మ్, సరే, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. మ్మ్. అయ్యయ్యో, ఏంటిది? ఈ టైంలో ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు. అబ్బా. హలో. హలో నిషా, ఎస్ సార్. ఇంకా జూమ్ కాల్ మీటింగ్కి రాలేదేంటి? సార్, సారీ సార్, ల్యాప్టాప్ ఆన్ కావడం లేదు. హఠాత్తుగా రిపేర్ అయింది సార్. ఏంటి, ల్యాప్టాప్ పనిచేయట్లేదా? ఇప్పుడే కదా ఆఫీస్ వర్క్ చేస్తున్నానని చెప్పారు. అవును సార్, కానీ హఠాత్తుగా నా ల్యాప్టాప్ పనిచేయడం లేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు జూమ్ మీటింగ్ స్టార్ట్ కాబోతోంది, మీరేంట్రా అంటే సాకులు చెప్తున్నారు. సారీ సార్. ఇలా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. మీరు ఈ మీటింగ్లో ఖచ్చితంగా ఉండాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు, ల్యాప్టాప్ రెడీ చేసుకుని ఆన్లైన్లోకి రండి, సరేనా? సరే సార్. ఇప్పుడు వెంటనే రెడీ చేయాలి అంటే కుదరదు సార్. అదంతా నాకు అనవసరం మేడం, మీరు వెంటనే ల్యాప్టాప్ రెడీ చేసుకుని ఆన్లైన్లోకి రావాల్సిందే. అప్పటి వరకు ఈ మీటింగ్ని నేను పోస్ట్పోన్ చేస్తాను, ఓకేనా? ఓరి భగవంతుడా, ఇప్పుడేం చేస్తాను? ఇలా ప్రాబ్లంలో లాక్ అయిపోయానేంటి? సరే, ఎవరైనా ల్యాప్టాప్ సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారేమో ఆన్లైన్లో చూద్దాం. హలో. చెప్పండి. సార్, నా ల్యాప్టాప్ పనిచేయడం లేదు. మీరు సర్వీస్ చేసిస్తారా? మీరు నాకు లొకేషన్ షేర్ చేయండి. సరే అండి, చాలా థ్యాంక్స్ అండి. ఓకే మేడం. హలో. హలో మేడం, నా పేరు రవీంద్ర. మీ ఇల్లు ఎక్కడుంది మేడం? మీరు పంపిన లొకేషన్కి వచ్చేసాను. వచ్చారా? 3rd ఫ్లోర్కి రండి. ఓకే మేడం, నేను వస్తున్నాను. సరే. హలో మేడం. లోపలికి రండి. మేడం కూర్చోండి. థ్యాంక్ యూ. ఇక్కడే ఉండండి, ల్యాప్టాప్ తీసుకొస్తాను. ఇదిగోండి, ఈ ల్యాప్టాప్ పనిచేయడం లేదో ఏంటో చెక్ చేయండి. ఓకే మేడం, చూస్తాను. త్వరగా రెడీ చేసిస్తారా? ఆగండి మేడం, చూస్తున్నాను. ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి కదా. సరే, ఓకే, చూడండి. మేడం, నాకు దాహంగా ఉంది. తాగడానికి చల్లగా ఏమైనా తీసుకొస్తారా?
తీసుకోండి. మేడం మ్. కొంచెం వాటర్ తెచ్చిస్తారా? ఓకే. థ్యాంక్ యూ మేడం. మేడం అయిపోయింది మేడం. మ్. ఏంటి మేడం, కూల్ డ్రింక్ మీరు ఇంకా తాగలేదా? లేదండి, వద్దు. ఏంటి మేడం, మీరు కూడా తాగుదామనే తీసుకొచ్చారు కదా, ఎందుకు తాగలేదు? లేదండి, ఇప్పుడొద్దు, తర్వాత తాగుతాను. మేడం, మీరెందుకు తాగలేదో నాకు అర్థమైంది. అవునా? ఎందుకు? మీరు నన్ను అనుమానిస్తున్నారు కదా. కూల్ డ్రింక్ ఇచ్చిన తర్వాత నేను మంచినీళ్ళు అడిగాను. మీరు మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళిన టైంలో నేను కూల్ డ్రింక్లో ఏమైనా మత్తు మందు కలిపానేమో అని మీరు అనుకున్నారు. మీరు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత నేను మిమ్మల్ని ఏదైనా చేసి ఇక్కడి నుంచి ల్యాప్టాప్ కానీ ఇంకా డబ్బు బంగారం ఏమైనా తీసుకెళ్ళిపోతానేమోనని మీరు ఆలోచించారు. అందుకే మీరు ఈ కూల్ డ్రింక్ తాగనంటున్నారు, అంతే కదా? ఆహా, అలాంటిదేం లేదండి. లేదు మేడం, మీరు అందుకే చాలా భయపడ్డారు. మీకు అంతగా అనుమానంగా ఉంటే ఆ కూల్ డ్రింక్ కూడా నేనే తాగుతాను. ఓకేనా మేడం? భయపడకండి. మీరింత జాగ్రత్తగా ఉండడం మంచిదే. ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉండడం మనం వింటూనే ఉంటాం. మీరు వింటూ ఉన్నారు కాబట్టి ఇలా ముందు చూపుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే అందరూ మీలాగే అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది. కానీ నేను మాత్రం నా పని కోసమే వచ్చాను. చేసుకుని వెళ్ళిపోతాను. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. మ్. ఇదిగోండి, ల్యాప్టాప్ చెక్ చేసుకోండి. ఓకే అండి, పనిచేస్తోంది. మ్. ఎంతండి? అది 1000 రూపాయలు ఇవ్వండి మేడం. ఓ, ఆగండి, ఇప్పుడే వస్తాను. ఇదిగోండి. థ్యాంక్ యూ మేడం, నేను బయలుదేరుతాను. మ్. హలో సార్. హలో నిషా, ల్యాప్టాప్ రెడీ అయిందా? రెడీ అయింది సార్. మంచిది, వెంటనే మీటింగ్లోకి రండి. ఓకే సార్.